నమస్తే అండి, నేను రజా. నిన్న నిధి అగర్వాల్ ప్రభుత్వ వాహనంలోంచి బయటికి దిగేసింది. పవన్ కళ్యాణ్ గారు కార్లు ఇవ్వడం కారణంగానే ఆ ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించుకొని ఆమె దిగిందంటూ రకరకాల వార్తలు సర్క్యులేట్ అయిన నేపథ్యంలో ఆ కారు ఓనర్ ఎవరు, ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు, ఎక్కడ దించినారు, దీని వెనకాల ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, కారణాలు ఏంటనే దానికి సంబంధించి అతని వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడడం అయితే జరిగింది. అతని పేరు శివాజీ అనమాట. సో AP39TA5303 వెహికల్ ఏదైతే ఉందో నిధి అగర్వాల్ గారిని గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఆయన నోవాటెల్ హోటల్లో దించినారంట. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఇది నా సొంత కారు, నేను ఈ సొంత కార్ని దీనికి డ్రైవర్గా ఉంటాను, కాబట్టి ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెహికల్ కాదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వాహనం కాదు, దీనికి పార్టీలకి ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చాడు అనమాట. ఫస్ట్ ఆయన ఏం మాట్లాడినాడు, ఆ తర్వాత ఏందనేది మనం చూద్దాం అనమాట. నమస్కారం. ఓకే, నేను కారు డ్రైవర్ని, ఓనర్ని. నిన్న శనివారం రాత్రి గన్నవరం ఎయిర్పోర్ట్లో మా హీరోయిన్ అగర్వాల్ గారిని ఎయిర్పోర్ట్లో ఎక్కించుకొని నోవాటెల్కి ఇవాళ రావడం జరిగింది. ఓకే మాది ఓకే కిరాయిలు ఎవరు ఎక్కట్లేదు, కానీ వైట్ ప్లేసెస్ దీనికి ఎటువంటి గవర్నమెంట్ వాళ్ళకి కానీ పార్టీ వాళ్ళకి కానీ సంబంధం లేదు. దయచేసి దీన్ని ఎవరు తప్పుగా భావించారు. సో ఆయన చెప్పిన విషయం ఏంటంటే, బేసిక్గా వాళ్ళది వచ్చేసి ఒక ట్రావెల్స్ కంపెనీ. అయితే ఏంటంటే కొన్ని సందర్భాల్లో కార్లు అనేది ప్రభుత్వ వాహనాలకు సంబంధించిన నేపథ్యంలో అవి ఏవో పెడతారన్నట్టు ఏదో చెప్పిన ప్రయత్నం అయితే చేసినాడు. కానీ మొత్తానికి అయితే ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కారు కాదు, ఇది మా సొంత కారు. సో మేము ట్రావెల్ ఏజెన్సీ నడుపుకుంటున్నాం, అందులో భాగంగా ఆమె వచ్చేసి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇక్కడికి తీసుకురావడం అయితే జరిగిందని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసినాడు. అదేవిధంగా నిధి అగర్వాల్ గారు కూడా దీనికి సంబంధించి స్పందించడం జరిగిందన్నమాట. సో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి స్పెక్యులేషన్స్ పైన ఆమె స్పందించడం అయితే జరిగిందనమాట. సో అవి ఏంటంటే, భీమవరంకి ఏదో స్టోర్ లాంచ్ ఈవెంట్కి వెళ్ళడం అయితే జరిగిందన్నమాట. సో వెళ్ళే క్రమంలో ఈమె ఎయిర్పోర్ట్లో దిగాలి కదా, సో దిగినారు. డ్యూరింగ్ ది ఈవెంట్ ది లోకల్ ఆర్గనైజర్స్ అరేంజ్డ్ ది ట్రాన్స్పోర్టేషన్ ఫర్ మీ. అంటే ఆమెకు వచ్చేసి ఎవరైతే ఈ స్టోర్ ఓపెనింగ్ చేయడానికి లాంచ్ చేయడానికి వెళ్ళారో ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఆమెకు వచ్చేసి వాళ్ళు మాత్రమే పెట్టినట్టుగా చెప్పడం జరుగుతుంది. సో వెహికల్ బిలాంగ్ టు ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటున్నారు. సో అది క్లియర్గా నేను చెప్పే విషయం ఏంటంటే, అది వచ్చేసి కేవలం ఆర్గనైజర్స్ లాజిస్టికల్ పర్పస్ మాత్రమే పెట్టినారు, అంతే తప్ప అది నాకు సంబంధించినటువంటిది ఏమీ కాదు అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా దీన్ని రాజకీయంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదనేది అందరికీ కూడా ఆమె తెలియపరచడం అయితే జరిగింది. సో క్లారిటీ అయితే ఇచ్చినారు. దీనికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు, దీనికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, అదేవిధంగా ఈ ఇష్యూకి నిధి అగర్వాల్ గారికి సంబంధం లేదు. కేవలం ఒక షోరూమ్ ఏదైతే ఓపెనింగ్కి వెళ్ళినారో, లాంచ్ ఈవెంట్కి వెళ్ళినారో, అక్కడికి వెళ్ళే క్రమంలో వాళ్ళు ఏర్పాటు చేసిందే తప్ప నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఆమె చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఎవరైతే వెహికల్ ఇచ్చినారో, సో ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఇది ఏజెన్సీ కాబట్టి రకరకాల వ్యక్తులకి వెళ్తూ ఉంటాయి, సో అలాంటి క్రమంలో జరిగింది అన్నట్లు ఏదో ఇచ్చినారు తప్ప, వీడియో బయట ఇచ్చినారు తప్ప ఆయన ఇంచుమించు క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి. ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ప్రభుత్వ వెహికల్ కాదని చెప్పేసి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసినారు.